ఇది గుల్మార్గ్ వెళ్తున్నామండి. యాక్చువల్గా కాశ్మీర్ నుంచి కొంచెం లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడము. ఇది గుల్మార్గ్ అంటే అస్సలు మిస్ అవ్వకూడని ప్లేస్ అనమాట. కాశ్మీర్కి ఎవరైనా 3 days అలా వెళ్తే మాత్రం గుల్మార్గ్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి. ఇది మనకి ఏంటంటే ఆల్టిట్యూడ్, హై ఆల్టిట్యూడ్, ఆల్మోస్ట్ 3500 3600 మీటర్స్ ఆల్టిట్యూడ్కి వెళ్తాం అనమాట ఇక్కడ గుల్మార్గ్లో. మనం ఈ సినిమాల్లో ఇవన్నీ చూపిస్తుంటారు కదా, ఇవి రోజా సినిమాలో కానీ దీంట్లో చాలా షార్ట్స్ ఇక్కడి నుంచి తీస్తారు, చాలా సినిమాలు ఇక్కడి నుంచి తీశారు. మేము వెళ్ళిన సీజన్లో మాకేంటంటే ఈ గ్రీనరీ చాలా బాగా అనిపించింది. బట్ ఈ స్నో అదంతా లేదు కానీ, బట్ మేమైతే ఆల్మోస్ట్ లైక్ 4 degrees 3 degrees వరకు వెళ్ళొచ్చాము. మేము ఉన్నప్పుడు అక్కడ ఉండే అంత ఉండే. మీరు కనుక కొంచెం మంచు ఉన్నప్పుడు వెళ్తే ఇట్ విల్ బీ ఇన్ మైనస్ అనమాట. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ప్లేస్, అస్సలు మిస్ అవ్వద్దండి. దీంట్లో 2 ఉంటాయండి, phase 1 phase 2. మనం ఏంటంటే గుల్మార్గ్ నుంచి మనకు వచ్చేసి రోపే కేబుల్ కార్ ఉంటుందండి, J&K కేబుల్ కార్ అని ఉంటుంది అనమాట, మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ వాళ్ళదే. దాని దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి phase 1 phase 2 2 phases ఉంటాయి. మనం ఏ ఫేజ్ అయినా తీసుకోవచ్చు, లేదా 2 phases అయినా తీసుకోవచ్చు. 2 phases కంపల్సరీ తీసుకోమని చెప్తాను నేనైతే. phase 1 వచ్చేసి కొంగ్డోరీ అంటారండి. దీనికి 1000 rupees ఉంటుంది టికెట్ పర్చేజ్, ఆన్లైన్లో ఉంటుంది. కంపల్సరీ టికెట్ బుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ లైక్ 40-45 days ముందర బుక్ చేసుకుంటేనే మీకు, మినిమం 1 month ముందర బుక్ చేసుకుంటేనే మీకు టికెట్ దొరుకుతుంది, లేకపోతే టికెట్స్ దొరకవు. ఈ కేబుల్ కార్డ్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ముందుగానే మీరు ప్లాన్ ఎప్పుడైతే అనుకున్నారనుకోండి, దానికి 1 month ముందరనే ఒకసారి టికెట్స్ చూసుకొని బుక్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్కి వచ్చేసి 1000 rupees, సెకండ్ ఫేజ్కి వచ్చేసి 800. ఇలాంటి కేబుల్ కార్డ్స్ ఉంటాయండి. ఈ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ కేబుల్ కార్ వచ్చేసి phase 1కి వెళ్తుంది. ఏంటది కొంగ్డోరీ అని చెప్పాను. ఇట్ ఈస్ అబౌట్ లైక్ 3050 meters హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. అది ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ 10 to సెకండ్ ఫేజ్ 10:32, అంటే ఆల్మోస్ట్ 3:34 లోపల మొత్తం అయిపోవాలి. మనం ఫస్ట్ ఫేజ్లో కాసేపు స్పెండ్ చేయొచ్చు టైము, సెకండ్ ఫేజ్లో కూడా కాసేపు స్పెండ్ చేయొచ్చు. బట్ సెకండ్ ఫేజ్లో ఏమవుతుందంటే మనకు కొంచెం ఈ ఆల్టిట్యూడ్ ప్రాబ్లం వల్ల కొంచెం మనకు ఆక్సిజన్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది. సో చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఏంటంటే కొంచెం ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకొని, స్వెటర్స్ కానీ ఇవన్నీ బాగా వేసుకొని వెళ్ళండి. మంచులో అది లేదంటే కొంచెం చూసుకోండి. పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం మీరు phase 2 అవాయిడ్ చేయొచ్చు. స్టార్ట్ అయిపోయినాం మేము. ఇక్కడ చూడండి, ఇది ఒక్కొక్క కేబుల్ కార్లో 4 members హ్యాపీగా కూర్చోవచ్చు అండి. ఇది ఇలా పైకి వెళ్తుంటుంది. అసలు ఎంత బాగా బిల్డ్ చేశారంటే దీన్ని. అలా ఇంకా పైకి టాప్కి వెళ్తుంటే మనం వెళ్ళే కొద్దీ మనకి ఏంటంటే ఈ మేఘాల మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోతాం మనం. ఇవి ఫుల్ అయితే పక్కన ఒకటి ఉంటుందండి, ఓపెన్ టాప్, అలాంటి వాటి కూడా ఇస్తారంట. అవి మనం అంత ఇది చేయలేము, ధైర్యం చేయలేము అవి. ఎందుకంటే పైకి పోయే కొద్దీ మీకే తెలుస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో, చూడండి బ్యూటిఫుల్ సీనరీస్. అసలు మనకు ఈ చెట్లు ఇవన్నీ, మనకు సినిమా రోజా పిక్చర్ చూసారంటే మీరు కాశ్మీర్లో ఉండే ఆల్మోస్ట్ ప్రతి పార్ట్ టచ్ చేశాడు ఆయన. చాలా బాగుంటుంది. గుల్మార్గ్ మాత్రం మిస్ అవ్వద్దండి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కాశ్మీర్. గుల్మార్గ్ ఒకటి, పెహల్గామ్ ఒకటి, ఈ 2 మాత్రం మిస్ అవ్వద్దండి, కంపల్సరీగా చెప్తున్నాను. ఇంకా దూద్పత్రి ఇవన్నీ చాలా ఉన్నాయి, బట్ అవన్నీ లోయలు. బట్ ఇవి ఏంటంటే మీకు నేచర్ బ్యూటీ అనేది అట్ ఇట్స్ బెస్ట్ అనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు phase 1 వెళ్తూ ఉన్నాం మేము, ఫ్యామిలీ అంతా. ముందర మా అక్క వాళ్ళు వెళ్ళిపోయారు, వెనకాల మేము వెళ్తూ ఉన్నాం. ఇది వచ్చేసి కొంగ్డోరీ. అక్కడ మీరు ఆల్మోస్ట్ ఒక 2 hours 1.5 2 hours కూడా స్పెండ్ చేయొచ్చు. వాడు ఒక టైమింగ్ ఇస్తాడు మీకు. 11 o'clock మాకు ఇచ్చాడు. మేము లైక్ 9:30 10 కల్లా ఉన్నాము కదా, 10 కుంటే కూడా పిలుచుకెళ్ళాడు మమ్మల్ని. అంటే అక్కడ ఉండే క్రౌడ్ను బట్టి, మేము వెళ్ళినప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉండే కాబట్టి మాకు అలో చేశారు. బట్ మీరు టైం ఏదైతే ఇస్తాడో దానికంటే ముందుగానే ఉన్నాడు. తర్వాత వెళ్తే కొన్నిసార్లు అలో చేయరంట. సో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ టైమింగ్ చూసుకొని కంపల్సరీ ఆ టైంకి అక్కడ ఉండాలండి. ఇంకోటి గుల్మార్గ్లో మీరు మీ పాయింట్ ఉంటుంది, పార్కింగ్ పాయింట్, బయట దిగిన వెంటనే ఈ పాయింట్కి రావడం జస్ట్ 1/2 kilometer 1 kilometer లోపల ఉంటుంది. మీరు అక్కడ వాళ్ళు వెంట పడుతుంటారు ఉంటారు, మీరు కార్లో తీసుకోండి, మీరు అది తీసుకోండి ఇది తీసుకోండి అని. ఇలాంటివన్నీ అవసరమే లేదు. జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్ మీకు వాకబుల్. వాడు ఎవరు చెప్పరు, మీకు డ్రైవర్ని అడగండి, చెప్తాడు. అక్కడ ఎంట్రీ ఉంటుంది. వాళ్ళు ఎవ్వరు ఏం మాట్లాడినా ఏం వినకుండా పోతూ ఉండండి, అంతే. చాలా దగ్గర ఉంటుంది చూడండి, ఇలా ఇళ్ళు అన్నీ ఉంటాయి. ఇండ్ల పైన కూడా మనకి ఏంటంటే వాళ్ళు మట్టితో అంతా కవర్ చేసి దానిపైన కూడా గడ్డి మొలిచి ఉంటుంది ఇంట్లో అంతా. రీచ్ అవుతున్నామండి. phase 1 కొంగ్డోరీ అని చెప్పాను కదా, 3050 meters ఆల్టిట్యూడ్. చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి క్లైమేట్ మారిపోయింది. మీకు ముందంతా కూడా క్లౌడ్స్ అన్నీ కనపడుతున్నాయి కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడంతా ఈ బోర్డ్స్లో వచ్చేసి ఆల్టిట్యూడ్ ఏంటి, ఇక్కడ హ్యూమిడిటీ ఎలా ఉంటుంది, చాలా అన్ని డేట్స్ అన్నీ కూడా రాసినారు, ఎప్పుడు కట్టారు. ఇవన్నీ కూడా G2 స్టేషన్ అంటారు. మొత్తం ఆర్మీ ఫోర్సెస్ దగ్గరే ఉంటుందండి. ఇది ఇక్కడ నుంచి ఇలా బయటికి వెళ్తే
ఇక్కడ నుంచి మనకు ఎగ్జిట్ ఉంటుందండి. అక్కడ దిగిన తర్వాత ఇక్కడ ఒక 2 hours అలా స్పెండ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు కొంగడోర్ ఉంది కదా, ఇక్కడ ఈ ఫొటోస్ కానీ చాలా బాగా తీసుకోవచ్చు మనము. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అసలు. ఇక్కడ ఇంకోటి అండి, మీకు వీళ్ళు తిరుగుతుంటారు అనమాట ఈ ఫోటోగ్రాఫర్స్, వీడియో చేసిస్తారు. మీకన్నా కుదిరితే కానీ వీడియో చేసుకొని చాలా బాగా తీస్తాడు వాడు. అసలు వాడు కొన్ని లొకేషన్స్ మాది తీసుకొని అక్కడే వెనకాలనే ఉంటుంది మీకు అంత బ్యాక్ యార్డ్. ఈ బ్యాక్ యార్డ్లో వాడు తీస్తాడు, చాలా బాగుంటుంది. ఏదైనా వీడియో మాదిరి తీసుకోండి, చాలా ఎంజాయ్ చేస్తాడు వాడు. అంటే ఆ వెనకాల ఉండే ఆ క్లౌడ్స్ కానీ ఇవన్నీ నీట్గా కవర్ చేస్తాడు వాడు. ఇక్కడ ఒక 2 hours అలా స్పెండ్ చేసి ఇక్కడ కాఫీ అది కూడా దొరుకుతుంది. మీకు ఏదైనా టిఫిన్ కావాలంటే కూడా చేయొచ్చు. మా వాడు చూడండి దొర్లేస్తున్నాడు, దొర్లండరా అంతే, ఎంజాయ్ చేస్తున్నారు అసలు మామూలుగా కాదు మా వాళ్ళు. ఇక్కడ మేము ఒక 1.5 hour అట్లా స్పెండ్ చేసాం 1 hour. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్తున్నామండి. చెప్పాను కదా అఫార్వత్ పీక్ అంటారనమాట, అది లాస్ట్ పాయింట్. ఈ అఫార్వత్ పీక్కి వచ్చేసి మేము ఫేజ్ 2 కూడా చేసుకున్నాం కాబట్టి వెళ్తున్నాము. ఇది మనకు సెకండ్ ఫేజ్కి ఎంట్రీ. ఇది 800 రూపీస్ దీని టికెట్ అండి. ఫస్ట్ ఫేజ్కి 1000, దీనికి 800 రూపీస్. దీనికి పైదానికి జస్ట్ 400 meters ఆల్టిట్యూడ్ డిఫరెన్స్. కానీ ఎంతసేపు వెళ్తుందంటే ఇది మనకు కింది నుంచి 3000 meters వరకు వచ్చిన దానికంటే దీనికి టైం పడుతుంది. ఇది కొంచెం ఇంక్లినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది దీనికి. మీకు మొత్తం మేఘాల్లోంచి వెళ్తుంటాం ఇక్కడంతా. చూడండి మీకు వస్తుంది ఇప్పుడు, చూడండి, యూ విల్ ఎంజాయ్ దట్ వీడియోస్ యాక్చువల్లీ. ఇక్కడ రెడ్ కేబుల్ కార్ అని చెప్పాను కండి, ఇది ఫేజ్ 2కి రెడ్ కేబుల్ చూడండి అది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఆ G2 స్టేషన్ నుంచి మేము బయలుదేరాము, ఆ పైకి వెళ్తుంది మొత్తం. చూడండి ఎలా ఉందో అసలు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఒకటే చెప్తున్నాను, ఈ ఫేజ్ 2కి వెళ్ళేది మాత్రం మీకు గన ఈ బ్రీతింగ్ ఇష్యూస్ కానీ ఆస్తమాస్ కానీ ఇలాంటివన్నీ లేవంటే మాత్రమే వెళ్ళండి. పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి. ఇది కూడా ఇక్కడ మీకు పక్కన ఒక చిన్నవి కనబడుతుంది చూసారా, నేను ఓపెన్ టాప్ అని చెప్పాను కదా, అవి మనకి ఇవి కన్నా ఫుల్ అవుతే ఆ ఓపెన్ టాప్ వాటిలో పంపిస్తారంట. చూడండి ఎంత బాగుందో. చూడండి మొత్తం మేఘాల నుంచి వెళ్తున్నాం కదా, ఇది పక్కన చూసారు కదా ఓపెన్ టాప్, అది అదే. ఇంకోటి ఏంటంటే కొందరు ఏంటంటే ఈ కేబుల్ కార్స్ కాకుండా కొందరు ట్రెక్కింగ్ టైప్ కూడా వస్తున్నారు. కొందరు యంగ్స్టర్స్ వస్తారు, కొందరు ఒక హైట్ వరకు రాగలుగుతారు. ఆల్మోస్ట్ ఐ థింక్ దే కెన్ రీచ్ అప్ టు ఫేజ్ 1 వరకు రాగలుగుతారు. బట్ ఫేజ్ 2 నాట్ పాసిబుల్. నాకు తెలియదు ఇంకా మరి అంటే ఫేజ్ 2 వాళ్ళు వస్తారో లేదు, ఎందుకంటే అది రాలేరు యాక్చువల్. అసలు ఇదంతా మనం చాలా ఎత్తు చూడండి అసలు ఎలా, మాకు అసలు దాంట్లో నుంచి కూర్చుంటేనే మాకు ఏమీ కనబడట్లేదు అసలు ఎక్కడ వెళ్తుంది ఏం కథ అని కూడా. ఫైనల్లీ అఫార్వత్ పీక్ వచ్చేసామండి. ఫేజ్ 2 అక్కడ రాసింటారండి. ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఇంత చలిలో వీళ్ళు ఉంటారండి, వీళ్ళు మిలిటరీ వాళ్ళు కూడా ఉంటారు. చూడండి అఫార్వత్ పీక్ అని రాసి చూసారా, ఇది లాస్ట్ పాయింట్ అఫార్వత్ పీక్. ఇక్కడ నుంచి మనకు ఈ పాకిస్తాన్ ఇది అంటే ఒక ఏ రేంజ్ ఉందండి, అది దాటి వెళ్ళకూడదని చెప్తుంటారు అక్కడ మిలిటరీ వాళ్ళు కూడా. ఆ బార్డర్ కొంచెం కొందరు ఏంటంటే వినరు పాపం, వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు చూడండి. ఇక్కడ పైకి వచ్చి దే ఆర్ హైస్టింగ్ అవర్ ఫ్లాగ్. యాక్చువల్లీ ఇట్స్ గ్రేట్. ఐ లవ్ ఇండియన్ ఆర్మీ.
ఈ పాయింట్లోనే మాకు మేము చెప్పింది 4 to 5 మధ్య టెంపరేచర్, 4 degrees 5 degrees మధ్య టెంపరేచర్ ఉంది. మనం చూసినప్పుడు ఏంటంటే బాగానే ఉంటుంది. బట్ ఆ పాయింట్ అయిపోయి అక్కడ మొత్తం అక్కడ కొంచెం స్పెండ్ చేస్తాం టైము. స్పెండ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే కొంచెం బ్రీతింగ్ ఇష్యూనే స్టార్ట్ అవుతుంది. కొంచెం రిటర్న్ వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పటికి కొంచెం తెలుస్తుంది, అబ్బా అసలు ఏంది ఇంత కొంచెం ఏదో బ్రీతింగ్లో ఏదో ఇష్యూ ఉందే ఏదో అనిపిస్తుంటుంది మనకు. ఆ పైన ఆల్టిట్యూడ్ ఎక్కువ కదా, డెఫినెట్గా ఉంటుంది. బట్ ఈ పాయింట్కి వచ్చేసి మనం రిటర్న్ వెళ్తాం. అక్కడ మీకు ఇక్కడ కూడా మీకు లోపల నూడిల్స్ కానీ ఇలాంటివి దొరుకుతాయండి. జస్ట్ ఇక్కడ మీకు ఫేజ్ 1లో కొంచెం అంతా బ్యాక్ యార్డ్ ఇవన్నీ ఏర్పాటు చేశారు వాళ్ళు నీట్గా కొంచెం. బట్ ఇక్కడ అంతా స్ట్రక్చర్స్ ఏమి ఉండవు. ఆ పాయింట్ ఒకటి ఉంటుంది, మనం ఆ కేబుల్ కార్స్లో వచ్చేది. ఆ తర్వాత రిటర్న్ మళ్ళీ మనం ఒక 1 hour 1.5 hour అలా ఉండేసి మనం వెళ్ళిపోవడం. చూడండి మేఘాలు మన కింద ఉన్నాయి చూసారా ఇవన్నీ, చూడండి వెనకాల అంతా మేఘము, అక్కడ భూమి పైన తగిలినట్టుగా అసలు బ్యూటిఫుల్గా ఉంటుందండి సీనరీ మాత్రం అంతా. మన మంచి ఈ ఫొటోస్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అయితే కన్నా చాలా బాగా తీసుకోవచ్చు. కొంచెం అంటే బాగా ప్లాన్ చేసి మంచి కెమెరాస్ అవి తీసుకెళ్లారంటే కన్నా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ పిక్స్.